రాబోయే ఎన్నికల్లో గుడివాడ తెలుగుదేశం అడ్డాగా మార్చబోతున్నారా? అడ్డాలు గిడ్డాలు ఏముందండి. బేసికల్లీ గుడివాడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే. ఈ మధ్యలో ఈడు వచ్చి కొంచెం ఏదో అటు ఇటు చేసినా కానీ మళ్ళీ వెంటనే రాబోతా ఉంది. ఈ సభ ద్వారా గుడివాడ ప్రజలకి ముఖ్యంగా కొడాలి నానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏముందండి, మేము పెట్టి సర్దుకోమని చెప్తాం. ఆల్రెడీ సర్దేసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఉన్న చివరి బ్రీఫ్ కేసు కూడా పట్టుకుని వెళ్ళిపోమని. జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే సందేశం? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు కదండి. దాంట్లో మొత్తం అంతా ఖాళీ చేసేసుకుంటున్నాడు. ఆయన కూడా రెడీగానే ఉన్నాడు వెళ్ళిపోవడానికి. ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇందాకే చెప్పారు. అందరూ ఒక తాటి మీద ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చిన్న కానీ పెద్ద అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఈ దుర్మార్గుడిని ముందు ఇంకొక అడుగు వేయకుండా అందరూ సహకరించమని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజల్ని, మహిళల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గుడివాడలో అమ్మకాలు సాగుతుంది. ఎవరిని చూసుకుని ఇవన్నీ చేస్తున్నా ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర గుడివాడ నియోజక ప్రజలు కానీ మహిళలు కానీ మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? ఇవాళ అమ్మాయికి పిల్లలు బలి అయిపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ దుర్మార్గునికి సాగనంపకపోతే నష్టపోయేది మనమే, మన పిల్లలు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం. ఇవాళ పెద్ద పరిశ్రమలు రావాల్సిన సమయంలో ఇవాళ దావోస్కి వెళ్ళాడు. అనేక రాష్ట్రాల నుంచి నిన్న తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి దావోస్కి. ఏమైంది? ఏం చేస్తున్నాడు? ఎన్ని 151 మందిని ఎమ్మెల్యే గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఏం చేస్తున్నాడు? అంటే రాష్ట్రం గురించి ఈ సీమంత్ కూడా ఉపయోగం లేదు. వీటితో కేవలం ఆడి స్వార్థం, ఆడి సంపద. ఒక దొంగాడు 420 జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడికి నమ్మి జనాలు ఏదో మోసపోయి ఓటేస్తే రాష్ట్రాన్ని కుప్పకూలు చేశారు. దీని ద్వారా రాము గారి గెలుపుకి ఇక్కడ బాటలు పడతాయి వాళ్ళ నుంచి అని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు గుడివాడలో తెలుగుదేశం పార్టీలో రకరకాల గ్రూపులు ఉన్నాయన్నారు. ఆ గ్రూపులు ఏమి లేవు, ఇక్కడ మేమంతా కలిసే ఉన్నాము అని అక్కడ వాతావరణం కనిపిస్తుంది. మీరేమంటారు? కలిసే ఉన్నాక ఇప్పుడు ఆ గ్రూపుల్లో నేను ఒక లీడర్ని, మా అబ్బాయి ఒక లీడరు, దాని తర్వాత రా వెంకటేశ్వర ఒక లీడరు, రాము గారు ఒక లీడరు. అందరూ కలిసిపోయి పని చేస్తున్నాం. ఇప్పుడు అందరూ కలిసే ఉన్నాం కదా. ఎక్కడా కూడా ఎటువంటి గ్రూపులు లేవు. అందరం కూడా హైకమాండ్ ఏదైతే చెప్తుందో ఆ ఆజ్ఞని శిరసావహించడమే కార్యకర్తలుగా మా లక్ష్యం. ఆ రకంగానే రాము గారి గెలుపుకి అందరం కూడా కృషి చేస్తాం. ఈ సభ ద్వారా కొడాలి నానికి ఏం చెప్పదలుచుకున్నారు? సభ ద్వారా నాని గారికి చెప్పేది ఏముందండి? సభ ద్వారా నాని గారికి అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ జనాలు వేలాదిగా తరలి వస్తున్నారు. దీని ద్వారా తనకి ఈసారితో నూకలు చెల్లిపోతాయని చెప్పి కూడా ఆయన లోపల తడబాటు పడుతున్నాడు. పైకి ఏదో బెంకంగా నేనే గెలుస్తాను అది ఇది అంటున్నాడు, కానీ లోపల ఆయన కూడా తడబాటు పడుతున్నాడు. తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాగదల సభా ప్రాంగణం నుంచి పెరండి వెంకటేశ్వర గారు మనతో పంచుకునే విషయాలు చూస్తూ ఉండండి తెలుగు న్యూస్.